హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు ఈ వ్లాగ్ అయితే మాత్రం షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చాక స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే 3 o'clock అవుతుందండి. షాను ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఈ రోజు ఈ వ్లాగ్లో ఏ డే విత్ మై కిడ్స్ అయితే రన్ అవుతుంది. అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో నేను చేసుకునే పనులు అండ్ ఇంట్లో నేను చేసుకుంటూనే పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటాను, వాళ్ళని ఎలా చదివిస్తాను, ఏమేమి చదివిస్తాను అన్నది ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే ఈ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనైతే భోజనం చేస్తున్నానండి. అంటే రోజు కొంచెము ఎర్లీగానే తింటాను. ఈ రోజు ఎడిటింగ్ పని ఉండడం వల్ల నాకు లేట్ అయ్యిందనమాట. ఇంకా నేను తిందాం అనుకున్న షాను స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ దానికి అన్నం తినిపిస్తానండి. ఇంకా పిల్లతో కలిసి తిందాంలే అనేసి నేను ఇందక్కడ తినలేదు. మా షానుకి ప్రతిరోజు స్కూల్లో లంచ్ టైము 11:30 అండి. ఇంకా 11:30కి పిల్ల భోజనం చేస్తుంది. దట్టు స్కూల్లో ఎక్కువగా తినదనమాట సరిగ్గాని. అందుకనేసి ఇంటికి వచ్చిన తర్వాత తింటుందనేసి స్కూల్కి తక్కువ పెట్టి పంపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను తింటూ దానికైతే భోజనం తినిపిస్తానండి. ఒకరోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెరుగన్నం తింటుంది. లేకపోతే నేను ఏమైనా కూర వండింది ఉంటే కనుక కూర అన్నం అయితే తింటుంది అనమాట. ఇప్పుడైతే షానుకు నేను అన్నం తినిపిస్తుంటే అదేమో నిన్న వాళ్ళ టీచర్ బార్బీ బొమ్మ అయితే తీసుకొచ్చారు కదండి, దాంతో అయితే ఆడుకుంటుంది. ఇంకా షానుకి అన్నం తినిపించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మాత్రము మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తానండి. టైం 4 o'clock అవుతుందండి. మనుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. స్నాక్స్ అయితే తింటుంది. ఇక్కడ 4 నుంచి 5 వరకు పిల్లలిద్దరు ఆడుకుంటారు. నాకేమో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు. త్వరగా నేను ఆ గిన్నెలను అయితే క్లీన్ చేసేస్తానండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి ఈ వ్లాగ్ మీకు నచ్చొచ్చు. బట్ ఏంటంటే ఈ వ్లాగ్లో ఎక్కువగా పిల్లల్ని చూపిస్తూ వీడియో అయితే షూట్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం కామెంట్స్ అయితే టర్న్ ఆఫ్ అయిపోతాయి అనుకుంటున్నాను. 4 to 5 o'clock వరకు పిల్లలు ఆడుకునే టైం అండి. లేకపోతే వాళ్ళ స్క్రీన్ టైం కూడా అవ్వచ్చు. అంటే నేను ఈ పనులు చేసుకునేటప్పుడు వాళ్ళు ఆడుకోవడం కానీ లేకపోతే టీవీలో వాళ్ళు ఏమైనా బొమ్మలు చూడడం, కార్టూన్ లాంటివి బొమ్మలు చూడడం కానీ చేస్తూ ఉంటారనమాట. కింద ఆడుకునే పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, ఇంకా వాళ్ళు సినిమాలు టీవీలు చూడకుండా చక్కగా ఆడేసుకుంటారు. ఎవరు లేకుండా వాళ్ళిద్దరు అక్క చెల్లెలు మాత్రమే ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకనేసే డిజ్నీ హాట్స్టార్లో కిడ్స్ అనేసి వాళ్ళైతే చూస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు అవి చూసే లోపల నేను త్వరగా నా పనులు అయితే పూర్తి చేసేసుకుంటాను. ఇంకా పిల్లలు వచ్చి రాగానే వాళ్ళని మళ్ళీ చదివించడము, ఇలాగ కూర్చోబెట్టడం ఎందుకు, కాసేపు ఆడుకుంటే వాళ్ళకి బాగుంటుంది కదా అనేసి నేను వాళ్ళని ఒక 1 hour అలాగా వదిలేస్తానండి. ఇంకిదిగోండి పిల్లలైతే ఆడుకుంటున్నారు, టీవీ చూడట్లేదు. ఈ లోపల నేనైతే గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశాను. గిన్నెలు తోమడానికి ముందు రాత్రి తోమిన గిన్నెలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని వాటి ప్లేసుల్లో అయితే సర్దేశాను. ఇక్కడ గిన్నెలు తోముకోవడం రన్ అవుతూ ఉంటుందండి. ఈరోజు నేను ఒక వీడియో అయితే చూశాను. ఆ వీడియో నాకు కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించేసింది. చాలా ఏడుపు అయితే వచ్చేసిందండి. ఎంత బాధ అనిపించిందో నాకు. డాడీ ఇట్ ఈస్ హర్టింగ్, డాడీ ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ అని ఒక థంబ్నెయిల్ అయితే నాకు యూట్యూబ్లో సజెషన్ వచ్చిందండి. ఏంటిది అనేసి నేనైతే ఆ వీడియోని ఓపెన్ చేశాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ వీడియో ఓపెన్ అవ్వగానే మనకి డిస్క్రిమినర్ వేస్తారు కదండి, అంటే ఇది చాలా ఎమోషనల్ కంటెంట్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియోని చూడొద్దు అన్నారు. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవులే అనేసి నేనైతే వీడియో ఓపెన్ చేసి చూసానండి. అందులో ఒక వైఫ్ హస్బెండ్, వాళ్ళకి ఒక 7 years పాప అయితే ఉంది. పాప చాలా అందమైన అమ్మాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ చెప్పే స్టోరీ అంతా ఏఐ జనరేటెడ్, అంటే ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజెస్ అయితే పెట్టి వీడియో అయితే రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఒక ఆవిడ ఇంగ్లీష్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే అమ్మ నాన్న ఒక పాప చాలా అందంగా ఉంటుంది, 7 years పాప. కానీ ఆ పాప ముఖంలో నవ్వే లేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల పాపకి సంతోషం లేకుండా పోయింది అనేసి ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో చెప్తారనమాట. మొత్తం ఇది ఈ షార్ట్ ఫిలిం మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుందండి. అయితే అప్పుడు వాళ్ళ మమ్మీ ఏంటంటే పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటుంది అనమాట, క్లాతింగ్ బిజినెస్, అలాగా డిజైనర్. సో వాళ్ళ మమ్మీ ఎప్పుడు బిజీగా ఉంటారండి ఆ పనుల్లోని. ఇంకా క్లయింట్లు అవి వస్తూ ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ బిజీగా ఉంటారు. మార్నింగ్ వెళ్ళిపోయి ఎప్పుడో నైట్కి అయితే వాళ్ళ అమ్మ తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. సో ఒకరోజు వాళ్ళ నాన్న ఆ పాప దగ్గరికి వెళ్ళి ప్రతి ఆడవాళ్ళు ఎలా ఉండాలో నీకు నేను నేర్పిస్తాను అనేసి ఆ పాపతో అంటే పాపకి తెలియక వాళ్ళ డాడీయే కదా, ఏదో డాడీ నేర్పిస్తాను అంటున్నారు అనేసి అనుకుంటుంది పాప. సో ఆ ఫాదరు ఆ పిల్లతో
ఫిజికల్ అవుతూ ఉంటారనమాట. సో అప్పుడు పాప ఏడుస్తూ ఉంటుందండి. ఏడుస్తూ నాకు ఇది చాలా నొప్పి వస్తుంది నాన్న, నాకు చాలా బాధ వేస్తుంది డాడీ వదులు వదులని అన్నా కూడా ప్రతిరోజు వాళ్ళ మదర్ ఎప్పుడైతే బయటికి జాబ్కి వెళ్ళిపోతుందో అప్పుడు ప్రతిరోజు ఆ పాపని చాలా టార్చర్ చేస్తూ ఉంటాడనమాట వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్న. అయితే ఈ పాప రోజు రోజుకి ఒక రకమైన డిప్రెషన్లోకి, ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోద్ది. నేను దీని గురించి ఎవరికైనా చెప్పాలి అనేసి ఆ పాప ఫీల్ అవ్వి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అనమాట. అయితే వాళ్ళ అమ్మ ఎప్పుడు బిజీగా ఉంటుంది కదండి, ఫోన్స్ మాట్లాడుతూ ఈ క్లయింట్లను చూసుకుంటూ ఇలా బిజీగా ఉంటుంది కదా. ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గరికి 3 times తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని చెప్పడానికి 3 times అయితే వెళ్తుంది అనమాట. 3 times వాళ్ళ అమ్మ తిట్టి వెళ్ళిపో అంటదండి. పాప ఏడుస్తున్నా కూడా వాళ్ళ అమ్మ అసలు పట్టించుకోదు. ఆ పాప ఏడుస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ స్టోరీ వింటున్నంతసేపు బాధ అనిపించింది అండి. వాళ్ళ అమ్మ ఆ పాప ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది, ఆ పాప ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు పాప డల్ అయిపోయింది, ఏమి పట్టించుకోదు. ఈవెన్ ఆ పాప ఏడుస్తుందా, ఆ పాప ఎలా ఉంది అని తన ముఖం చూసేంత టైం కూడా వాళ్ళ అమ్మకైతే ఉండదనమాట. ఇంకా ఏమంటది, ఎప్పుడు చూసినా ఏదో ఒక కంప్లైంట్లు చెప్తూ ఉంటావేంటి, నాన్న మీద ఎందుకు చెప్తావు, నాన్న మన కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎల్లు మూసుకొని గదిలోకి వెళ్ళి కూర్చో అనేసి ఇలాగ వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఆ పాప అలాగ ప్రతిరోజు 3 days 3 times చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ అమ్మ వినదు. ఇంకా ఒక రోజు మార్నింగ్ వీళ్ళు టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర. వాళ్ళ మమ్మీ వీళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేసి నాకు ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తుంది అనమాట. ఈ పాపకి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతూ ఉంటేనే భయం వేస్తుందండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ వెళ్ళంగానే వాళ్ళ డాడీ తనని ఫిజికల్గా ఇంటిమేసి అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చాలా ఆ పాప పెయిన్ని భరించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళిపోద్ది. వాళ్ళ అమ్మ వెళ్ళగానే ఈడు ఇంకా మాన్స్టర్లా తయారైపోతాడు వాళ్ళ తండ్రి. మళ్ళీ ఆ పాపని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. ఇలా చాలా నెలలు జరుగుతూనే ఉంటుంది. ఈ పిల్ల వాళ్ళ అమ్మకి ఎంత చెప్పాలని ట్రై చేసినా వాళ్ళ అమ్మ వినదనమాట. అయితే ఒక రోజు వాళ్ళ అమ్మకి ఆఫీస్లో వర్క్ త్వరగా కంప్లీట్ అయిపోయి ఇంటికి వస్తుంది. కింద ఎవరూ కనిపించరు. సరే పాప దగ్గరికి వెళ్దామని వెళ్ళేసరికి వాళ్ళ నాన్న ఆ పిల్ల వద్దు అని ఏడుస్తూ ఉన్నా కూడా వాళ్ళ నాన్న ఆ పాపని చాలా ఇబ్బంది పెడుతూ ఇంటిమేసి అవుతూ ఉంటాడు అనమాట. అది చూడగానే వాళ్ళ అమ్మకి గుండె పగిలిపోయినట్టు అవుతుంది. ఇన్ని రోజులు నా బిడ్డ ఇదేనా వాళ్ళ నాన్న గురించి చెప్పడానికి ట్రై చేసింది అని చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వెంటనే పిల్లని దగ్గరికి తీసుకుని వాళ్ళ నాన్నకి పోలీస్ కంప్లైంట్ పెట్టి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేపిస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న ఏమని చెప్తాడు, నా వైఫ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, అందుకనేసి నేను ఇలా చేశాను అనేసి ఒక రీజన్ అయితే చెప్తాడు. అసలు తండ్రి అలా రీజన్ చెప్పడము, అలాగ సాకు చూపించడము ఎంతవరకు కరెక్ట్ అనేసి అయితే మనని అందులో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. నాకైతే ఏమనిపించిందంటే చాలా దుర్మార్గుడు అనిపించిందండి అతను. ఒకవేళ వైఫే టైం స్పెండ్ చేయకపోతే బయటికి ఎక్కడికైనా పోవచ్చు కదా, అంత చిన్న పిల్ల మీద అంత అత్యాచారం చేయడం అవసరమా అని అనిపించింది. ఆ తర్వాత ఈ పిల్ల చాలా నెలల నుంచి ఒక రకమైన ట్రామాలోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది కదా. సో వాళ్ళ అమ్మ చాలా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి ఇన్ని రోజులు నా పిల్లని నేను అర్థం చేసుకోలేదు, చాలా తప్పు చేశాను అనేసి ఇంకా తన జాబ్ని తను రిజైన్ చేసేసి పిల్లతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఈ పిల్ల నార్మల్ అవ్వలేదు. సో అప్పుడు వాళ్ళ అమ్మ ఇంకా సైకాలజీకి సంబంధించి చూపిస్తూ ఆ పిల్ల ట్రామా, ఆ పిల్ల డిప్రెషన్ తగ్గడానికి ట్రీట్మెంట్ అయితే చేస్తారన్నమాట. ఏది ఏమైనా తన చిన్న వయసులో తను ఎంజాయ్ చేయాల్సిన బాల్యం మొత్తాన్ని వాళ్ళ నాన్న చిదిమేశాడు. తను ఎంత ఎదిగినా కూడా ఆ ఫీలింగ్స్ని, ఆ ఎమోషన్స్ని తను మర్చిపోలేదేమో అని నాకైతే అనిపించింది. చూసినంతసేపు ఏడుపు వచ్చేసిందండి. నా పిల్లలు నాకు చాలా గుర్తొచ్చేశారు. నా పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా, నా పిల్లలు ఏమి ఇబ్బంది పడకుండా ఉన్నారా లేదా అని నా పిల్లల గురించి నాకు చాలా ఆలోచనలు అయితే వచ్చేసాయి. ఈ మూవీని నేను యూట్యూబ్లోనే చూశానండి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి, డాడీ ఇట్స్ హర్టింగ్ ఇట్స్ పెయిన్ఫుల్ అని సెర్చ్ చేయండి, మీకు ఏమైనా వస్తుందేమోని. నేను చూశాను కానీ ఆ వీడియోని లైక్ చేయలేదు, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయలేదు. నాకు ఏడుపు వచ్చేసింది అంటే నేను ఫోన్ అయితే కట్టేశాను. ఆ కింద కామెంట్స్ చదివితే ఇంకా బాధేసిందండి. ఇలా చాలామంది పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. దేవుడా ప్రతి ఆడపిల్లల్ని నువ్వే రక్షించు. ఇలాగ తండ్రులు ఇబ్బంది పెట్టే ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లోనే చాలా చెప్పుకోలేని విధంగా టార్చర్ చేసే కజిన్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ప్రతి పిల్లని కాపాడండి అని ఎంతమంది కామెంట్స్ పెట్టారండి. ఆ ఒక్క వీడియో 22 lakhs వెళ్ళింది. మనకి 1900 కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఆ వీడియోకి.
చాలా చాలా బాధేసిందండి. మన పిల్లల్ని మనం సరిగ్గా చూసుకోవాలి, మన పిల్లలతో మనము క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. నేను అందుకేనండి నా పిల్లలు పొద్దున్న వెళ్ళిపోయిన తర్వాత నేను త్వరగా నా పనులు పూర్తి చేసుకుని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను. వాళ్ళు చెప్పే ప్రతి మాటని వినడానికి ట్రై చేస్తాను. లేదా వాళ్ళు ఏమైనా డల్గా ఉంటే నేనే అడిగి తెలుసుకుంటాను. పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. నేనైతే అదే చెప్తాను, ఎప్పటికీ మీకు ఇదే చెప్తానండి. పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ హ్యాపీ అయినా సాడ్ అయినా ఏదైనా కూడా మనము అడిగి తెలుసుకోవాలి. మనకి చెప్తే వాళ్ళకి ఒక ధైర్యంలాగా ఉండాలి. మనం తప్పించి మనకి చెప్తే వాళ్ళని మనం తిడతాము అరుస్తాము అని భయపడేలాగా మన పిల్లల్ని మనం పెంచొద్దు. మనతో వాళ్ళ ప్రతి ఎమోషన్ని షేర్ చేసుకునేలాగా మన పేరెంటింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా స్టోరీ అండి, రియల్గా జరిగింది ఏమీ కాదు. ఇలా కూడా ఉంటుంది బయట ప్రపంచం అనేసి ఒక స్టోరీ అయితే ఏఐ ద్వారా క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ స్టోరీ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశారన్నమాట. అది నాకెందుకు యూట్యూబ్ సజెక్ట్ చేసిందో నాకు అది చూసిన తర్వాత చాలా బాధ వేసేసిందండి. నిన్నంతా అయితే 5 o'clock అవుతుందండి. 5 to 6 పిల్లల స్టడీ అవర్ అనమాట. ప్రతిరోజు 5 to 6 స్టడీ అవర్ అండి. అంటే ప్రతిరోజు ఒకటే చదివించాను, ఒక్కో రోజు ఒక్కోలా చదివిస్తాను. ఈ రోజు అయితే పిల్లలిద్దరి చేత అబాకస్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. చాలా మంది అడుగుతారు కదా, నువ్వు పేపర్స్ మీద ఏం రాసి పెడుతున్నావు భవాని అనేసి. నేను మ్యాక్సిమమ్ నా ఆలోచనలన్నీ ఎప్పుడు పిల్లల మీద తిరుగుతాయండి. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ స్కూలు, ఈవినింగ్ 5 to 6 స్టడీ టైం అనమాట. 5 to 6లో నేను డిక్టేషన్ కానీ అబాకస్ కానీ ఎడిషన్స్ లేదా ఒలింపియడ్ బుక్ కానీ లేదా జనరల్ నాలెడ్జ్ కానీ ఏదో ఒకటి చదివిస్తానండి 5 to 6. ఇంకా 6 to 7 ప్రతిరోజు మండే టు ఫ్రైడే కరాటే క్లాసెస్ ఉంటాయి. 7 to 7:30 డిన్నర్ అండి. డిన్నర్ తర్వాత అబాకస్ క్లాస్ లేకపోతే వాళ్ళకి ప్లే టైం అనమాట. ప్లే టైం అయ్యాక హోంవర్క్ కంప్లీట్ చేయించేస్తాను. క్లాస్లో చెప్పిన లెసన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. ఇంకా గో టు బెడ్ ఆఫ్టర్ డైరీ రిటర్న్. డైరీ రాసేసిన తర్వాత పడుకోబెట్టేస్తాను అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ లేరు కాబట్టి మాకు ఈ పనులన్నీ 9 o'clock కల్లా కంప్లీట్ అయిపోతున్నాయండి. సో 9:30 కల్లా మేము పడుకుని పోతున్నాము. షల్ వి స్టార్ట్? Yes. 27 1 plus 1 minus 4 minus 4 plus 5. plus 5. 28 Answer is 20. Minus 4. minus 4. Answer is 30. huh? 30. 30 ఓకే మన తల్లి నేను చెప్పనా? నెక్స్ట్ 76 6 minus 2 plus 1 plus 3 3. 20 70 78. Answer is 78. పిల్లలిద్దరూ అబాకస్ అయితే చదువుతున్నారండి. నేను ఇంకా నైట్ డిన్నర్లోకి రెడీ చేసుకుంటున్నాను. నిన్న మా వారైతే పచ్చి బఠానీలు తీసుకురమ్మంటే ఇలా తీసుకొచ్చారండి. వాటిని అయితే ఒలుచుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈరోజు పిల్లల కోసము ఈ పచ్చి బఠానీ వేసి పుదీనా వేసి పలావ్ కింద చేద్దాం అనుకుంటున్నాను, పుదీనా పలావ్ కిందని. అందుకోసం అయితే ఇవి ఒలుచుకుంటున్నాను అనమాట. అయితే మొత్తం అన్నీ వలవట్లేదండి. ఈ రోజుకి నాకు ఎన్నో అవసరం అన్నీ వండుతున్నాను, కోసుకుంటున్నాను. మిగతావి మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ వండుతాను, అప్పుడైతే యూజ్ చేసుకుంటాను. ఇంకొండి మొత్తం అయితే ఇన్ని అయితే ఒలిచాను. వీటిని అయితే ఒక గిన్నెలో పెట్టుకుని లోపలైతే పెట్టేశాను వంటగదిలోని. ఇప్పుడు మా షానుకి అయితే ఇంకా చదువుకోవడం ఇంట్రెస్ట్ లేదండి. ఏదో ఒక కొత్త ఆట అయితే చెప్తుంది. ఆ ఆట ఏంటో నాకు తెలీదు. సో నేను ఆడుతూ మీకు కూడా చూపిస్తాను ఆ ఆట. డాన్స్ చేసాం కదా, అప్పుడు నా ఫ్రెండ్ పార్ట్నర్ నాకు నేర్పించిందా? సరే ఆడదామే. మీరు కూడా చూడండి, మీ పిల్లలకు చూపించండి. చెప్పు షాన్వి. పిజ్జా పిజ్జా పిజ్జా, హౌ మెనీ పిజ్జా డూ యూ వాంట్ టు చూస్? 4. 1 2 3 4 is Muse. Pizza pizza pizza, how many pizza do you want to choose? నేను చెప్పాలా? నేను 5 1 2 3 4 5 కలిది 5 ఇది Pizza pizza pizza, how many pizza do you want to choose? నువ్వే చెప్పమ్మా. 2 1 2 is Muse. Pizza pizza pizza, how many pizza do you want to choose? నువ్వే చెప్పండి. 1 is Muse.
Pizza, pizza, pizza. How many pizza do you want to choose? 2. 1, 2 is missing. ఇలా ఎంతసేపు అమ్మా? Pizza, pizza, pizza. How many pizza do you want to choose? 6. 1, 2, 3, 4, 5, 6. Pizza, pizza, pizza. How many pizza do you want to choose? 4. షల్వా ఫింగర్స్ అంతా అయిపోయిన వాళ్ళు విన్నా? 3, 4 తెలియదు. మరి ఇంకెతికి ఆట? ఇంకెతికి ఆట? ఫింగర్స్ అయిపోయిన వాళ్ళు కాదు, ఫింగర్స్ ఉన్నదే విన్నా. సరే మరి రా కరాటేకి టైం అయిపోయిందమ్మా. టైం అయితే 6 o'clock అయ్యిందండి. పిల్లలిద్దరిని నేను కరాటేకి తీసుకెళ్తున్నాను. పిల్లలు కరాటే చేసుకుంటారు, అక్కడ నేను అయితే వాకింగ్ చేసుకుంటాను. సరిపోద్ది. చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అయ్యా బఠానీ లేదు, అంత కష్టపడి వచ్చి అంత కష్టపడి వచ్చిన బఠానీలు మర్చిపోయినాడు. నేను బఠానీలు ఎక్కడ కనపడట్లేదు, నేను చూస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాడు. నేను మర్చిపోయినా. రేపు ఏం కూర కోడిగుడ్డు పొడి పెట్టినా? ఏం పెట్టింది పొడి పెట్టినా? కాదు కలిపేసి పెట్టు, నాకు 10 పెట్టు. బ్రేక్ఫాస్ట్ శనగలైనా శనగలు బఠానీలు కూడా ఉన్నాయినా, 5 చేస్తాను. కలిపేసి పెట్టినా నీకు ఏరుకున్న చాలమ్మా. క్యారెట్ ముక్కలే కదా అయ్యి. తినాలమ్మా. మా డిన్నర్ అయితే అయిపోయిందండి. వాళ్ళ డాడీ వీడియో కాల్ చేశారు, పిల్లలిద్దరూ మాట్లాడుతున్నారు. Daddy, Daddy, sweetest daddy in the world. Okay, thank you, బంగారు తల్లి. అని స్టిక్కర్స్ పెట్టుకుంటావు కాదు, మొక్కకు పెట్టుకో. స్టిక్కర్స్ ఏమి రావట్లేదమ్మా. నా వెనకాల రూమ్ బాగుందా? పెద్ద రూమ్ ఇచ్చారు, చాలా పెద్దగా ఉంది. పెద్ద రూము, బోల్డ్ చెట్లు భలే ఉంది ఇక్కడ అంతా. డాడీ నేను అన్నం మొత్తం తినేసాను. నేను కూడా తిన్నాను. పుదీనా రైస్ తిన్నావా?
అమ్మకి తెలుసు. అమ్మ స్టిక్కర్స్ ఎలా పెట్టుకోవాలి? స్టిక్కర్స్ నాకు తెలియదమ్మా. వెనకాల చిట్టల్లి డాన్స్ ఇప్పుడు మరి గౌన్ ఎలా ఇప్పుడు నువ్వు వచ్చేదేమో కదా మరి. వస్తాయి. ఉండే ఏంటి 11 పొద్దున కొత్తావు కదా. 11 11 12 నేను వచ్చేది. 12 కొత్తావా? ఆవిడ అడుగు గౌన్ రేపు వెళ్ళి ఒకసారి. డిన్నర్ అయిపోయిన తర్వాత మా వారితో కాసేపు వీడియో కాల్లో అయితే మాట్లాడాను. షానుకి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉందండి. డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. December 12th అనమాట. అందరూ పింక్ కలర్ గౌన్ వేసుకోవాలి, అలాగే వైట్ కలర్ గ్లౌజెస్ అయితే వేసుకోవాలి అనేసి గ్రూప్లో పంపించారు. రేపు పొద్దున్న వెళ్ళి అవి అయితే కొనాలి షానుకి. మా వారు లేరు కదా, నేనే వెళ్ళి కొనాలి. ఇంకా పక్కన ఏమైనా దగ్గరలో షాప్ ఉంటే అక్కడ అడుగేసేసి అంటున్నారు మా వారు. మా వారితో ఫోన్ మాట్లాడడం కంప్లీట్ అయిన తర్వాత మనుని అయితే చదివిస్తున్నానండి. హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను. Lesson 10, the little seed. One Sunday evening, Anu was taking a walk in the garden. She plucked a fruit from a tree and ate it. She threw the seeds on the ground. Some birds took the seeds in their beaks and flew away. But there was one seed left on the ground. The little seed was scared. It was all alone. I need to be safe, it said. Just then a cow came that way and pushed the seed into the ground. వెరీ గుడ్. నీకు అర్థమైందా? I am thirsty. మ్యాక్సిమం ప్రతిరోజు పిల్లలతో నా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ ఇలాగే ఉంటుందండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని కాసేపు చదివించడము, తర్వాత వాళ్ళు కాసేపు ఆడుకోవడము, వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడము, అది తిన్న తర్వాత మళ్ళీ ఆడుకోవడము, మళ్ళీ వాళ్ళని చదివించడము, ఇలా అయితే నా రొటీన్ రన్ అవుతుంది. కానీ ప్రతిరోజు ఇవే చదివించను, డిఫరెంట్గా చదివిస్తాను. ఇప్పుడు నేను ఆ పిల్లలకి బాగా ఇష్టమైన వాటిని అయితే చదివిస్తున్నానండి. ఇతని బాగా ఎంజాయ్ చేస్తారు. పొద్దున్నే మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చెయ్యాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలను నున్నగా దువ్వాలి, గ్లాసెడు పాలు తాగాలి, చదువుల సంచిని పట్టాలి, చక్క బడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, బడిలో చక్కగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరు బేషని పొగడాలి. చదువుకో నాయనా, చదువుకో తండ్రి, చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బెను. ఆడుకో నాయనా, ఆడుకో తండ్రి, ఆడుకుంటే నీకు హాయి కలిగెను. పొరుగు పిల్లలతోనూ పొట్లాడబోకు, ఇరుగు పిల్లలతోనూ కొట్లాడబోకు, చక్కగా నీవన్నీ చదువుకో తండ్రి, చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బెను. బడికి పోరా తిమ్మప్ప, పంతులు కొడతాడే ఓయమ్మ, కట్టలికి పోరా తిమ్మప్ప, కడుపు నొప్పే ఓయమ్మ, గట్టికి పోరా తిమ్మప్ప, కాలు నొప్పే ఓయమ్మ, మంచం తేరా తిమ్మప్ప, మడమలు నెప్పే ఓయమ్మ, నీళ్ళకు పోరా తిమ్మప్ప, కీల నొప్పే ఓయమ్మ, తిండికి రారా తిమ్మప్ప, అట్టా చెప్పే ఓయమ్మ.
మనము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాము. ఓకేనా? గుండు గుండు గుండున్నారా, టైం చూస్తే 6:30, బడికి వెళ్తే 8:30, లంచ్కి లేస్తే 1:30, ఇంటికి పోతే 5:30. మా స్కూలు 5:30కి అయ్యేది. మీ స్కూల్ ఏంటో 2:30కి అయిపోతున్నాయి మీ ఇద్దరు స్కూళ్ళును. దోసెమ్మ దోసె, వేడి వేడి దోసె, నాన్నకు 5, అమ్మకి 4, అన్నకి 3, అక్కకి 2, పాపాయికి 1, నాకేమీ లేవు. దోసెమ్మ దోస, వేడి వేడి దోస. మా తాత అందం చంద్రబింబం, మా తాత మీసం రొయ్యల మీసం, మా తాత గుండు గుమ్మడి పండు, మా తాత పిలక పంచదార చిలక. ఇప్పుడు ఈ క్వశ్చన్ మన సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను, మీరు చెప్పకూడదు, సరేనా? నున్నని గుండు, సన్నని ముక్కు, కళ్ళకి జోడు, చేతిలో కర్ర, చిన్ని పిలక, పరుగుల నడక, బాలల తాత, భారత నేత, ఎవరు ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.